తెలుగుదేశం పార్టీ 5 నెలల పాలనలోని బీసీలకి పదవులన్నిటిలో పెద్దపీట వేసిందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి 39,007 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి టీడీపీ బీసీ నాయకులు పాలాభిషేకం చేశారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తమ సామాజిక వర్గానికి అండగా నిలబడుతుందని, గతంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ బీసీల సంక్షేమానికి కృషి చేసిందని తెలిపారు. టీడీపీ జిల్లా కార్యదర్శి శివయ్య, శ్రీనివాసు, ప్రభాకర్, సురేష్, శంకర్, రామారావు, హుస్సేన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పక్షపాతి ప్రభుత్వం. బీసీలకు పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకి ఈ 5 నెలల్లో ఎన్నో నామినేటెడ్ పోస్టుల పదవులు ఇచ్చిన సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 24-25 బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున పాలాభిషేకం చేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల ప్రభుత్వం. ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో బీసీలు విదేశీ పథకాలు కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, ఇటువంటి ఆదరణ పథకం కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలని ఇవ్వకుండా ఆపివేసి బీసీల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. ఈ రోజున అటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజున పునరుద్ధరించి ఈ రోజునకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి రుజువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.